పెనమలూరులో బోడే ప్రసాద్కు టికెట్ దక్కకపోవడంపై కార్యకర్తల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతుంది. మూకమ్మడి రాజీనామాలు చేస్తున్నట్టు ప్రకటించారు. చంద్రబాబు తీరుపై బోడే అనుచరులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. 40 ఏళ్లుగా పార్టీలో ఎందుకున్నామా అనిపిస్తుందంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బోడే కాలికి బలపం కట్టుకుని పెనమలూరులో తిరిగారు. చంద్రబాబు, లోకేష్ కూడా బోడే మాదిరి తిరగలేదు. చంద్రబాబు జైల్లో ఉంటే మా ఇంట్లో మనిషిలా భావించాం. 53 రోజులు నిరాహార దీక్షలు చేశాం. నేటి నుంచి టీడీపీ చంద్రబాబు ఓటమే లక్ష్యంగా పనిచేస్తాం. చంద్రబాబు సీఎం కుర్చీలో ఎలా కూర్చుంటాడో చూస్తాం. పెనమలూరు వచ్చే టికెట్ అభ్యర్థి రేపటి నుంచి చుక్కలు చూపిస్తామంటూ కార్యకర్తలు హెచ్చరించారు. ఎవరికి ఇస్తారండి? ఈ రాష్ట్రంలో 150 నియోజకవర్గాలు ఎవరికి ఇస్తారు మీరు సీటు? కాబట్టి 150 నియోజకవర్గాలు ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ పెనమలూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్ గారి సీట్ ఇవ్వాలని మేము చాలా ప్రాధాన్యపడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారికి మీకు దండం పెడుతున్నామండి. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. బోడే ప్రసాద్ గారు పోరాడుతున్నారంటే దయచేసి మీరు సీట్ ఇవ్వాలండి. సీట్ న్యాయం చేయండి. నా గుండెని ఎవరో చేతితో పిండేసినట్టుగా అంత బాధ అనిపించి ప్రజలు నా మీద విశ్వాసం లేక ఆ రోజున వ్యతిరేక కాదు అవ్వచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సానుభూతి అయి ఉండొచ్చు.